ఉమ్మడి గోదావరి జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నుంచి ఏపీ దిశ మార్చుతానని ప్రకటించారు. కులాల ఐక్యత జరగాలన్న పవన్ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని సూచించారు. అలాగే పిఠాపురం నుంచి పోటీ చేయడం తన అదృష్టమని, ఆ నియోజకవర్గం తనకు ప్రత్యేకమని వ్యాఖ్యానించారు. సేనాని మరోవైపు తన కోసం స్థానాన్ని త్యాగం చేసిన ఉదయ్ కాకినాడ ఎంపీగా బరిలోకి దిగుతారని పవన్ ప్రకటించారు. కొన్ని అంతరాలు కానీ కొన్ని గొడవలు కానీ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో నేను అనుకున్న ఒక కార్యాచరణ, కులాల ఐక్యత జరగాలి, కాపులు పెద్దన్న పాత్ర వహించాలి. ఇలాంటివి ఒక దశాబ్దం కాలం నేను పనిచేసిన తర్వాత కేవలం నా గెలుపు కోసం నేను పిఠాపురం చూస్ చేసుకోలేదు. కులాల ఐక్యత అక్కడ ఉండాలి, అక్కడ కాపు సామాజిక వర్గం ఒక పెద్దన్న పాత్రగా ఉండాలి, అన్ని కులాలని కలుపుకెళ్ళాలి. ఇలాంటి ధోరణితో నేను ముందుకొచ్చి ఈ రోజున అది సఫలీకృతం అవుతుంది. ఈ రోజున అందుకని ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం కానీ, నేను మొన్న పోటీ చేసిన భీమవరం గాజువాక నియోజకవర్గం కానీ, ఈ నాకు మూడు కళ్ళు నాకు ఇవ్వను. మనం భీమవరం నుంచి కూడా పోటీ చేద్దాం అని అనుకున్న సమయంలో కూడా నేను రాష్ట్రం అంతా తిరగలను, దేశమంతా అవసరమైతే తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా పర్యటించే పరిస్థితులు ఉన్నాయి. నా గెలుపు కోసం నా ఆలోచించకుండా నేను రాష్ట్రం కోసం పనిచేస్తుంటే నన్ను గెలిపించే నియోజకవర్గం ఉండాలి, నేను ఆలోచించకూడదు అని అనుకుంటా ఉంటే అది నాకు పిఠాపురం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నీకు పిఠాపురం నుంచి నీ గెలుపుకి నువ్వు ఆలోచించగలదు, మేము చూసుకుంటాం. నేను అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది, అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది. నువ్వు మటుకు రాష్ట్రం అంతా చూడని ఎవరు నాకు నోటితో చెప్పలా, ఆ భావన నా గుండెకి తాకింది.